హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఈరోజు నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మీకు ఎంతమందికి ఈ విషయాలన్నీ తెలుసో ప్లీజ్ మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. హౌ కెన్ ద CHO అండ్ హెల్త్ టీమ్ హెల్ప్ విత్ ద కేర్ ఆఫ్ బెడ్ రిడెన్ పేషెంట్స్ ఇన్ యువర్ కమ్యూనిటీ? మనం ఏ విధంగా హెల్ప్ చేస్తాము బెడ్ రిడెన్ పేషెంట్స్కి అనేది యాజ్ ఏ CHOగా కేర్ ఆఫ్ ది బెడ్ రిడెన్ పేషెంట్స్ ఏ విధంగా ఇవ్వాలంటే హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఫ్యామిలీ మెంబర్స్కి రిగార్డింగ్ బెడ్ సోర్సెస్ గురించి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఆ పేషెంట్స్ యొక్క కేర్లోని ఇన్వాల్వ్ చేయాలి అండ్ డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలి ఏ విధంగా కేర్ ఇవ్వాలి అని. అండ్ ఫాలో అప్ ప్లాన్స్ గురించి వాళ్ళకి చెప్పాలి. CHO రెగ్యులర్గా హోమ్ విజిట్స్ వేయాలి. ఎయిర్వే క్లియర్గా ఉందా లేదా చూడాలి. ఎడిక్వేట్ ఫ్లూయిడ్ ఇంటేక్ వారల్ కానీ నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ ఫీడింగ్ కానీ ఏమైతే తీసుకుంటున్నారో అది కరెక్ట్ టెక్నిక్ యూజ్ చేసి తీసుకునే విధంగా పేషెంట్ని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. అండ్ బౌల్ అండ్ బ్లాడర్ కేర్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. పర్సనల్ హైజీన్ ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ప్రివెన్షన్ అండ్ కేర్ ఆఫ్ ప్రెజర్ సోర్సెస్ నుంచి ఎలాగ పర్సన్ని మనం కాపాడుకోవాలనేది పొజిషన్ చేంజింగ్ గురించి వాటి గురించి చెప్పాలి. అండ్ ఎక్సర్సైజెస్ గురించి చెప్పాలి వాళ్ళకి ఎలా ఏ విధంగా ఫిజియోథెరపీ ఇవ్వాలి అనేది. అండ్ కమ్యూనికేషన్ ఏ విధంగా పేషెంట్స్తో మాట్లాడాలి అనే విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్కి ఎడ్యుకేట్ చేయాలి. అండ్ అసెస్మెంట్ ఆఫ్ సిమ్టమ్స్ అవి పేషెంట్కి ఏం సిమ్టమ్ ఉన్నది అనేది వాళ్ళ యొక్క ప్రజెంట్ ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనం ఇచ్చిన కేర్ అంతా డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. అండ్ మొబిలైజేషన్ డెఫినేషన్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొబిలైజేషన్ అంటే ఏ ప్రాసెస్ ఆఫ్ మోటివేటింగ్ ద కమ్యూనిటీ టు బ్రింగ్ టుగెదర్ ఏ గ్రూప్ అండ్ యూజ్ ఇంటర్ సెక్టోరల్ అప్రోచ్ టు స్ట్రెంథనింగ్ ద కమ్యూనిటీ పార్టిసిపేషన్ టువర్డ్స్ దేర్ ఓన్ డెవలప్మెంట్. మోటివేట్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్స్ని ఒక దగ్గరికి స్ట్రెంథనింగ్ చేసి కమ్యూనిటీ అంతా పార్టిసిపేట్ చేసేలాగా చేయడమే సోషల్ మొబిలైజేషన్. CHO శ్వేత టేక్స్ కేర్ ఆఫ్ ది HWC ఆఫ్ రాంపూర్ విలేజ్. She discussed the problems with youth, SHG and women groups and help them to appeal to the government for the subsidized agricultural loans and good roads. What approach of social mobilization does CHO శ్వేత use? ఆప్షన్ బి ఇక్కడ మీకు కరెక్ట్ ఆన్సర్ కనిపిస్తుంది కదండి, ఇంటర్ సెక్టోరల్ అప్రోచ్. ఎందుకంటే యూత్, SHG అండ్ ఉమెన్స్ గ్రూప్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్స్ గ్యాదర్ అయ్యారు కాబట్టి ఇది ఇంటర్ సెక్టోరల్ అప్రోచ్ అన్నమాట. యాక్చువల్గా ఇది మనం చూడగానే కమ్యూనిటీ అప్రోచ్ అని అనుకుంటాము, బట్ ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ గ్యాదర్ అయ్యారు కాబట్టి ఇది ఇంటర్ సెక్టోరల్ అప్రోచ్. దానికి పక్కన మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, క్లియర్గా చూడండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వాట్ ఈస్ ద బెస్ట్ వే టు డిస్క్రైబ్ ద మెయిన్ ఓవరాల్ గోల్ ఆఫ్ సోషల్ మొబిలైజేషన్? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బ్రింగ్ అబౌట్ సోషల్ చేంజ్, రైజింగ్ అవేర్నెస్ టు increase demand and to bring out the individual change are goals too, but the main goal is social mobilization is to bring about social change as that the sustained the other changes. ఏదైతే చేంజెస్ వచ్చాయో దాన్ని అకార్డింగ్ టు మనము సోషల్ మొబిలైజేషన్ అనేది చేసుకోవడమే బెస్ట్ వే అన్నమాట. ఓకే, దెన్ కమింగ్ టు నెక్స్ట్ వన్ ఈజ్ CHO శ్వేత takes care of HWC Rampur village. She understands the problem of people in the village and their needs. She always listens to the community members carefully and involving the entire community in any program of the village. What approach of social mobilization is Shweta using? Government mobilization, corporate mobilization, community mobilization, beneficiary mobilization.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ కమ్యూనిటీ mobilization. CHO Sweta encourage the children in the village to keep their village clean. The community mobilization in this case leads to which type of community mobilization అనేది మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. కమ్యూనిటీ పార్టిసిపేషన్, కమ్యూనిటీ అడ్వకేసీ, కమ్యూనిటీ ఓనర్షిప్, కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కమ్యూనిటీ ఓనర్షిప్. ద మెయిన్ గోల్ ఈస్ to increase the community so they capacity. Can take ownership of their own health care. So the correct answer is community ownership. Under community mobilization, community participation is expected during which of the following phase? Community needs assessment, planning and prioritizing action, and implementing intervention. All of the above is the correct answer. Beginning from the identification of problem until evaluation, you must let the community lead as the problem as perceived by the healthcare organization and as perceived by the community is very different. What is the one of the greatest advantage of community mobilization? Availability of expert technical information, surplus availability of resources, ease of implementation. The correct answer is D. Empowerment of the community is the greatest advantage of community mobilization. CHO Sweta had identified a TB patient and her whole family too had TB and was unable to get the registered in DOTS program. She approached the social worker, NGOs and the village leaders for getting the local ID proof and helped the family to enroll in DOTS program in the PHC. Social mobilization principle helped the CHO to coordinate with various other organizations and to work with the government to perform her work better. Is it true or false? The correct answer is true. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా ఉంది. మెంటర్స్ ట్రైనింగ్లో ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారనమాట. ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ మీకు నేను షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.